పరిశుద్ధుడు అయిన తండ్రి, సర్వాధికారి ప్రభా, స్తోత్రాలు. ఈరోజు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఎవరు ఏ అవసరతలో ఉన్నారో మీరే సహాయం ఇచ్చి నడిపించమని వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థించే వాక్యాన్ని ధ్యానిస్తున్నాం తండ్రి. ఆమెన్. మా ప్రియమైన వారలారా, తండ్రులారా, అన్నలారా, అక్కలారా, చెల్లిలారా, ఈరోజు మనం దావీదు గొలియాతు ఆ సంఘటన నుంచి కొన్ని ఆత్మీయ అనుభవాలను మనం ఈరోజు నేర్చుకుందాం. దావీదు గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు దావీదు గొలియాతును చంపడానికి దేవుడు ఏ విధంగా సహాయం చేశాడో మనం ఈరోజు తెలుసుకుందాం. ఎత్తుగా ఉన్న గొలియాతు పొట్టివాడినైన దావీదును చూసి దావీదుని ఎగతాళి చేస్తూ ఉన్నప్పుడు దావీదు ధైర్యం, నిరీక్షణ, విశ్వాసం కోల్పోకుండా దేవుడిని ముందుంచుకొని గొలియాతును చంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం చూస్తే భౌతికంగా మనం చూసినప్పుడు దావీదు కంటే గొలియాతు ఎంతో బలమైన వాడు, గొప్పవాడు, కండపుష్టి గలవాడు. అన్నిటిలో గొలియాతు మెరుగ్గా ఉన్నాడు. కానీ గొలియాతును చంపడానికి దేవుడు భౌతిక సంబంధమైన బలాన్ని బట్టి దేవుడు చంపలేదు. కానీ దావీదులో ఉన్న దేవుడు, దావీదు కొరకు నిలబడిన దేవుడి కొరకు నిలబడిన దావీదుని గొలియాతును చంపడానికి ఒక చిన్న వడిసెల రాయిని పట్టుకొని, వడిసెల రాయిని ఆధారం చేసుకొని గొలియాతును చంపినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనకు కావాల్సిన విషయం ఏంటంటే, మన జీవితంలో సమస్య ఎటువంటిదైనా, ఎలాంటి పరిస్థితి అయినా, అది ఎంతటి గొప్పదైనా, దేవుడు మన యందుంటే, దేవుడు మనకు తోడుగా ఉంటే, దేవునిలో మనం ఉంటే, దేవుని కొరకు మనం జీవిస్తూ ఉంటే, దేవుని కొరకు నడుస్తూ ఉంటే, ఆయన నిర్ణయించినప్పుడు ఆయన సమయంలో తగిన సమయం ముందు దైవ చిత్తానుసారంగా ఆ సమస్యని పరిష్కరిస్తాడు, జవాబిస్తాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, గొలియాతుని చంపడానికి దావీదుకి ఎటువంటి అవకాశం లేదు. దావీదుని ఎగతాళి చేస్తూ ఉన్నాడు, రాజు ఎగతాళి చేస్తూ ఉన్నాడు, అందరు ఎగతాళి చేస్తూ ఉన్నా కూడా దేవుడిచ్చిన ధైర్యాన్ని బట్టి గొలియాతుని చంపడానికి దావీదు ముందుకు వెళ్ళాడు. అయితే వడిసెల రాయి తీసుకొని కొట్టినప్పుడు, ఎవరన్నా ఏదన్నా కొట్టినప్పుడు ముందు నుంచి పడాల్సింది పోయి, ముందు కొడితే వెనక పడాల్సింది పోయి దావీదు ముందుకు పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దావీదు ప్రయత్నం చేశాడు, దావీదుకు ప్రయత్నానికి తోడు దేవుడు కూడా సహాయం చేశాడు. ఇక్కడ భౌతికంగా దావీదు వాడబడ్డాడు, కానీ అదృశ్యంగా దేవుడు దావీదుకి సహాయం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన సమస్యల్లో ఏంటంటే, మనం భౌతికంగా మనకెవరూ లేరు, మన పరిస్థితి ఇది, నాకెవరు రారు, నాకు చేయి తోడు ఎవరు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు, మనల్ని రక్షించిన దేవుడు, మనల్ని లోకంలోంచి వేరుపరిచిన దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగానే ఉంటాడు. ఎల్లప్పుడూ మనల్ని నడిపిస్తూనే ఉంటాడు. ఎల్లప్పుడూ మనల్ని కాపాడుతూనే ఉంటాడు. ఆయన అన్నాడు, ఇశ్రాయేలు కునుకుడు నిద్రపోడు అని చెప్పారు. మనమన్నా నిద్రపోతామే, కానీ దేవుడు ఎన్నడూ కూడా నిద్రపోనివాడు. 24 గంటలు మనం బతికున్న సంవత్సరాలు మనల్ని కాపాడుతూ నడిపిస్తూ ఉండేవాడు. మనమే కొన్నిసార్లు దారి తప్పుతాం, కానీ ఆయన న్యాయ విధి, ఆయన మన పట్ల చూపించే ప్రేమ, కరుణ, జాలి, మనకిచ్చే సమస్త ఆశీర్వాదాలు ఎన్నడూ కూడా క్రమం తప్పు. కాబట్టి మనకు సమస్య వచ్చినప్పుడు పరిష్కారం ఏంటి అనేది మనం ఆలోచిస్తే, మొదట సమస్య వచ్చినప్పుడు భయపడకూడదు. 2, మనల్ని రక్తం పెట్టి కొన్న దేవుణ్ణి మనం ఎక్కువగా విశ్వసించాలి. అదే సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థనలో నిలబడి, వాక్య ధ్యానంలో నిలబడాలి. ఆ సమస్యను జయించడానికి ప్రార్థన చేసి మనం వెళ్లకుండా ఊరుకోవడం కాదు, కానీ దేవుణ్ణే ఈ సమస్యను తీసుకోవడానికి పరిష్కార మార్గాలు ఇవ్వమని కూడా దేవుణ్ణి అడగాలి. అడిగినప్పుడు దేవుడు మనకి ఏదో ఒక మార్గం చూపిస్తాడు. ఆయన నిర్ణయ సమయంలో, ఆయన కాలంలో ఆ సమస్యలు పరిష్కరించబడతాయి. కాబట్టి ప్రియమైన వారు, రక్షింపబడిన మనము ఏ సమస్యను చూసి కూడా భయపడే వారంగా కాదు. ఏ సమస్యను చూసి కూడా మనము
కృంగిపోయే వరంగా ఉండకూడదు. ఎందుకంటే లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, లోకంను జయించిన విజయం మీ విశ్వాసమే అని వాక్యంలో దేవుడు సెలవిస్తా ఉన్నాడు. విశ్వాసం అనేదంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. అంటే లేనిది ఉన్నట్టు మనం చూసేదే విశ్వాసం. సరే, ఈ విశ్వాసం మనం కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో కార్యం జరిగిస్తాడు. కనుక ప్రియమైన వారు, ఈరోజు మన వాక్య ధ్యానం ఏంటంటే దావీదు గొలియాతు సమూహం నుంచి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి విశ్వాసం ఉంచాలి, ప్రార్థన చేయాలి, పరిష్కార మార్గాలు దేవుణ్ణి అడగాలి, కృంగిపోకూడదు. ప్రార్థనలో, వాక్య ధ్యానంలో, సంఘ సహవాసంలో మనం నిలబడాలి. ఇలాగ ముందు కొనసాగుతూ ఉన్నప్పుడు మన పరిస్థితులన్నింటినీ కూడా చక్కదిద్ది దేవుడు మనల్ని ఇంకనూ భౌతికంగా, ఆత్మీయంగా, కుటుంబంగా, సంఘపరంగా ముందుకు తీసుకెళ్తా ఉంటాడు. కాబట్టి ఈ విషయాలన్నీ మీరు గ్రహించాలి, గుర్తుపెట్టుకోవాలి, దాని ప్రకారం ముందుకు సాగాలి. దేవుడు ఈ వాక్యం దీవించిన కాక చిన్న మాట ప్రార్థన మనం చేసుకున్నాం. పరిశుద్ధుడా, స్తోత్రారుడా, మీకు వందనాలు. ఈ వాక్యం మేము ధ్యానించడానికి మీ కృపను దయచేసిన విధానం కొరకై కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాం. ఈ వాక్యం మేము ధ్యానించిన దానికై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభా, మా దేవా, మరి వింటున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారు చేస్తున్న పనుల్లో, ప్రయాణాలు, ఉద్యోగాల్లో అన్నింటిలో మీ కృపను దయచేయండి. ప్రయత్నాల్లో సహాయం అనుగ్రహించండి. నాయన, ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మా బిడ్డలందరికీ తోడుగా ఉండమని, ప్రతి విషయంలో మీ కార్యం జరిగించమని స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.